మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. సోమవారం ఆగస్టు 11, 2025. దేవుడు అనుగ్రహిస్తాడు. ఈనాటి ధ్యానాంశం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈనాటి వాక్య భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 13 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరలోనే మరింత కఠినమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుస్తున్నది. నా డిగ్రీ 2వ సంవత్సరం ముగింపుకొస్తున్నది. నేను తీసుకున్న పెద్ద లోన్ యొక్క చెల్లింపు నా కోసం వేచి ఉన్నది. వడ్డీ రేట్లు మరియు చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజులు చాలా అధికంగా ఉన్నాయి. ఆపై ఈ వేసవిలో నాకు ఒక స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. నేను చిన్నప్పటి నుండి దేవుడు అనుగ్రహిస్తాడు అనగా కావలసినవి సమకూర్చుతాడు అన్న మాట వింటూ పెరిగాను. కానీ నేనేనాడు ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. దేవుడు నాకింతవరకు ఆర్థిక ఇబ్బందులు అంటే ఏమిటో తెలియకుండానే చేశాడు. ఎప్పుడు ఈ చీకటి మేఘం నన్ను కమ్ముకుంటుండగా నేను బలహీనంగా, నిస్సహాయంగా, నిస్పృహగా ఫీలవుతున్నాను. సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, కానీ దేవుడు నేను ఆశించినట్లుగా క్షణం నా సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపేలా లేడని గ్రహించాను. కొన్ని రోజులకు నాకు వారం వారం సంఘ కార్యక్రమాల్లో సంగీతం వాయించినందుకు జీతం ఇచ్చే ఒక ఉద్యోగ అవకాశం దొరికింది. తర్వాత నేను అప్లై చేసుకోగల స్కాలర్షిప్ అవకాశం ఒకటి వచ్చింది. అంతేకాక నేను మా పెద్ద గ్యారేజీని అమ్మడానికి పెట్టాను. దేవుడు చిన్న చిన్న ద్వారాలు తెరుస్తూ నాకు కావలసిన వాటిని సంపాదించుకోవడానికి నాకు నేనుగా మార్గాలు అన్వేషించేలా నాకు సహాయం చేస్తున్నాడు. అప్పుడప్పుడు చింత కలుగుతున్నప్పటికీ నేను దేవుణ్ణి ఆశ్రయించడం మొదలుపెట్టిన తర్వాత నుండి ఇదివరకటి కంటే చాలా సంతోషంగా ఉంటున్నాను. దేవుడు ఊహించని విధానాల్లో నా అవసరాలు తీర్చుతూ ఎల్లవేళలా నా ప్రక్కన నా బలానికి ఆధారంగా ఉంటాడని నాకు అర్థమైంది. నేటి ధ్యానం: దేవుడు నాకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు, కానీ నేను కోరుకున్నట్లు కోరినప్పుడల్లా కాదు. ప్రార్థన: దేవా, సహాయం అవసరమైనప్పుడు నిన్ను అడిగి పొందే విశ్వాసమిమ్ము. నీవు ఇంతకుముందే మాకిచ్చిన వాటిని చూచే కన్నులనిమ్ము. ఆమేన్. ప్రార్థనాంశం: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విద్యార్థులు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు జూన్ చంగ్, న్యూజెర్సీ, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.